ఒక 5 ఇయర్స్ గ్యాప్ తీసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మూవీ తీస్తున్నారు 'హరిహర వీరమల్లు'. మరి ఎలా ఉండిపోతుంది అనుకుంటున్నారు? చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి అభిమానులకి చాలా పండగే. సినిమా హిట్ అయిందనుకో, పవన్ కళ్యాణ్ గారిని అభిమానులు అరే ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా బాగా చేశారా అంటారు. ఒకవేళ సినిమా ఫెయిల్ అయినా కూడా ఆయన స్టార్డమ్ పోయేదే లేదు. ఎందుకంటే ఒక శిఖరం ఎక్కినాక ఆ శిఖరానికి ఇంకేం ఉండదు పైన, లాస్ట్ అండ్ ఫైనల్. ఎప్పుడైనా సరే మనిషి ఫస్ట్ స్థానం ఉంటుంది. ఫస్ట్ స్థానం వచ్చిన మనిషికి ఇంకా ఆ నుంచి స్థానం ఏముండదు, పడితే కింద పడాలి, వేరే ఆప్షన్ ఉండదు. అంటే ఇది పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్న మూవీ కదా, మరి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత తీస్తున్న ఫస్ట్ మూవీ అండ్ చాలా గ్యాప్ తర్వాత తీసుకుంటున్న మూవీ, మరి హైప్ ఎలా ఉంటుంది మూవీకి? ఇంకా గతంలో మేజర్ చంద్రకాంత్ గారి సినిమా వచ్చింది, సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమా బాగా ఆడింది. మరి ఆయన అప్పటికే ముసలివాడిగా ఉన్నాడు, ఆ పాత్ర నేను చెయ్యను అన్నాడు ఆయన, ఎవరు ఎన్టీఆర్ గారు. ఎందుకంటే మనల్ని ఎవరు చూస్తారు బ్రదర్, ఇప్పుడు ఎందుకు మీరు అనవసరంగా రిస్క్ చేయకండి అని చెప్పేసి మోహన్ బాబుని అన్నారు. ఆయన ఏంటంటే మోహన్ బాబు ఒప్పుకోలే, లేదు మీరు చేయండి అన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాయని కూడా చేశాడు. సినిమా మేజర్ చంద్రకాంత్ ఇప్పటికీ మంచి హిట్ సినిమా. అట్లానే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా డిప్యూటీ సీఎంగా అయ్యి సినిమా చేశారు. ఇది మంచిగా ఉంటే మంచిగానే ఉంటుంది, ఒకవేళ పోయినా ఏముండదు. మూవీ రిలీజ్ అవ్వక ముందే చాలా వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది, ఎందుకంటే బీసీ సంఘాలు కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. సో దాని గురించి మీరేమంటారు? అంటే ఎందుకు ఆ మూవీని అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ కి సంబంధించింది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మూవీలో పెట్టారని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఫ్రీడమ్ ఫైటర్స్ మీద చాలా సినిమాలు వచ్చినాయి. ఆ వచ్చిన సినిమాలన్నీ కూడా అవన్నీ కూడా నిజ జీవితానికి అన్నీ దగ్గరకు ఉండవు, కొంత సినిమా ట్రిక్ అనేది ఉంటుంది. ఇది కూడా అయ్యి ఉండొచ్చు, అంతే, పెద్ద ప్రాబ్లం ఏముంది దాని గురించి. ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వితిన్ 24 hours లో 47 million వచ్చింది. సో పుష్ప కూడా అంత వ్యూస్ రాలేదు. ఫేక్ వ్యూస్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఫేక్ న్యూసా? ఫేక్ వ్యూస్ అని, ఫేక్ అని అంటున్నారు. రకరకాల వాళ్ళు రకరకాల సమాధానం చెప్తారండి. ఎవరిని మనం యాక్సెప్ట్ చేయనీకి లేదు, వాళ్ళని సపోర్ట్ చేయనీకి లేదు, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఈ మూవీ July 24th రిలీజ్ కాబోతుంది అండ్ 31st విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ మూవీ రాబోతుంది. మరి ఇద్దరు స్టార్లు, కాకపోతే పవన్ కళ్యాణ్ ఏమో ముందు వచ్చాడు, విజయ్ దేవరకొండ వెనక వచ్చాడు, అంతే. ఎవరి సినిమా అయినా ఆడొచ్చు. పవన్ కళ్యాణ్ సినిమా ఆడినంత మాత్రం ఆయన స్టార్డమ్ పెరిగి అయ్యేది లేదు, ఒకవేళ ఆడకపోయినా స్టార్డమ్ నుంచి కిందకు వచ్చేది లేదు. స్టార్ అన్నవాడు స్టారే, ఎప్పటికీ పవర్ స్టారే ఉంటుంది, అంతే, దట్స్ ఆల్. ఆయన సినిమా పోయిందని చెప్పేసి ఆయన స్టార్ కాకుండా పోతాడా? ఒక్క మాటలో చెప్పాలండి పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు? నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిని కాదు, నేను కోసం చెప్పాలంటే నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానిని, అంతే.